దయ్యాలు భూతాలు ఉన్నాయా లేవా? దైవం ఉంది, భూతం కూడా ఉంది. దైవం ఉంది, భూతం ఉంది. దయ్యం పిశాచం ఉంటాయి. ఉన్నాయా? ఉంటాయి. ఉంటాయి కాదు, నువ్వు చూసావా? లేదు, రోజు కనిపిస్తాయి. ఎక్కడ? రోజు కనిపిస్తాయి. ఎక్కడ? నీ జుట్టులోనా? లేదు, ఇంకొక మానవుడి గుణంలో. గుణంలో అందరికి కనిపిస్తాయి, గుణం సంగతి కాదు. ఏదో సినిమాలో చూపిస్తారు చూడు, విచిత్రంగా ఉంటాయి. అది కల్పితం కదా. కల్పితమా? అది కల్పితం. అటువంటివి లేవా? లేవు. ఖచ్చితంగా? ఖచ్చితంగా. అంటే నువ్వెప్పుడు సినిమాలో చూసి భయపడలేదా? సినిమాలో చూసి భయపడలేదా? అది కల్పితం కదా, దాన్ని చూసి ఎందుకు భయపడాలి? చిన్నప్పుడు భయపడి ఉంటావు. చిన్నప్పుడు భయపడదు, ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు దెయ్యం ఉంటుంది, బయట ఎక్క తిరగకు, దెయ్యం వచ్చి పట్టుకపోతుంది, అట్లా భయం పెట్టి పెంచారు. అందుకే కొందరు ఇంకా దెయ్యాలు భూతాలని భయపడతారు. కానీ కొందరు వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత మరి నేను ఇంకా బయట తిరుగుతున్నాను, నన్ను ఏ దెయ్యం వచ్చి ఎందుకు పట్టుకపోతుంది. మరి ఇప్పుడు ఊళ్ళల్లో చూసావు కదా, ఊళ్ళల్లో దయ్యం పట్టింది, గాలి సోకిందని చాలా మంది నమ్ముతున్నారుగా. ఏముండదు. అబద్ధమా నిజమా? అబద్ధం. అబద్ధాన్ని అంతమంది నమ్ముతున్నారుగా. వాడి మీద స్థితి బాగుండక వాడి మైండ్ వేరే విధంగా ఉన్నప్పుడు వాడి పిచ్చి ఆలోచనలు వాటిని చూసి వీళ్ళందరూ దెయ్యం వచ్చింది, గాలి సోకిందని చెప్పి దానికి ఒక పేరు పెట్టారు. మంత్రగాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉంటారు, మంత్రగాళ్ళు ఉంటారు. చూసావా నువ్వు ఎప్పుడైనా? చూడలేదు స్వామి. మంత్రగాళ్ళు నీకు దర్శనం ఇయ్యలే? ఇస్తే నేను కూడా కొద్దిగా తెలుసుకుంటా వాళ్ళ ద్వారా. ఎందుకు అంటే నువ్వు దయ్యం పట్టిన వ్యక్తిని చూసావా ఎప్పుడైనా? అలా అన్న వ్యక్తిని చూడలే. ఇతను దయ్యం పట్టింది, గాలి సోకిందని అన్న వ్యక్తిని ఎవరినైనా చూసా? అట్లా అయితే చాలా మందిని చూసిన. ఆయనకు దెయ్యం పట్టిందట, గాలి సోకిందట అని. అంటే వాళ్ళు ఎలాంటి చేష్టలు చేస్తుంటారు? వాళ్ళు ఎలాంటి చేష్టలు చేస్తారంటే, ఫర్ సపోజ్ ప్లేట్లో రైస్ వేస్తే నాకు రక్తం ఎందుకు పెడుతురు అని చెప్పేసి అట్లా అన్నారట. ఇంకా వాళ్ళని చంపేస్తా అని వాళ్ళు ఏదో నిద్ర మాట్లాడినట్టు మాట్లాడతారట. ఇప్పుడు ఈ దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు చదువుకున్న వాళ్ళ, చదువురాని వాళ్ళ? మూర్ఖులు. మూర్ఖులు అంటే చదువుకున్న మూర్ఖులా, చదువురాని మూర్ఖులా? ఇద్దరు. చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతున్నారా? చదువుకున్న వాళ్ళు నమ్ముతారు, చదువుకోలేని వాళ్ళు కూడా నమ్ముతారు. మరి అటువంటి వాళ్లకు విరుగుడు ఏమిటి? విరుగుడు వాళ్ళని ఎలా దారికి తేవడం? వాళ్ళకి చావే దిక్కు. చావే దిక్కు. వాళ్ళకి చావే దిక్కు. అలాంటి మూర్ఖులు బ్రతుకుండి లాభం లేదు. కానీ మన దేశంలో చాలా మంది ఉన్నారు కదా. ఉంటారు, అందుకే మూర్ఖులు అని అంటారు. మరి ఇప్పుడు చేతబడులు, బాణామతులు అంటారు, అది నిజమేనా? ట్రాష్ లేవు అంటే నీకు అనుభవంలోకి రాలేదు కాబట్టి లేదంటున్నావు. అనుభవం అయినప్పుడు నేను నమ్ముతాను. నాకు అనుభవం అయినప్పుడు నేను నమ్ముతాను. వాళ్ళకి అనుభవం అయిందేమో, వాళ్ళు నమ్ముతున్నారేమో. మరి వాళ్ళకి అనుభవం అవన్నీ ఉండవు గురించి అసలు. ఉండవా అస్సలు? అంటే సినిమాల్లో మరి విపరీతంగా చూపిస్తారు. అవన్నీ కల్పితము. సినిమాలో వాడు ట్రైన్ లేపుతాడు, బస్సు లేపుతాడు. అవును. నిజ జీవితంలో ఒక్కడిని లేవని చెప్పి అరుంధతి సినిమా అని, అదని ఇదని, చంద్రముఖి, అవన్నీ అబద్ధాలే. మరి సూపర్ హిట్ అయ్యాయి కదా, కోట్లు వచ్చాయి. అందుకే అని చెప్పాను కదా ఇప్పుడే. మూర్ఖులు. మరి మూర్ఖులకే డిమాండ్ ఉంది. మరి మూర్ఖులకే విలువ ఎక్కువ. మోహిని పిశాచి, ఇంకేదో పిల్ల పిశాచి, చాలా ఉన్నాయి నా దగ్గర. ఉన్నాయి మస్తు. అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారు అట్లా నమ్మేవాళ్ళు? ఉంటారా అనుకుంటున్నా. మీతో ఎప్పుడు అనలేదు వాళ్ళు? ఉన్నారు. ఎందుకు నీ పేర్లు ఉన్నారు. అయితే దయ్యాలు నమ్మకూడదంటే ఏం చేయాలి? దెయ్యాలని నమ్మొద్దు అంటే ఏం చేయాలి? వాళ్ళని ఎలా ఒప్పించడం దయ్యం లేదు అని? ఏం లేదు, భక్తి మార్గంలో బాగా నడిచి మంచి ప్రవచనాలు వింటే వాళ్ళు భక్తి మార్గంలో నడిచి ఈ దయ్యాలు భూతాలు ఏం లేవని తెలుసుకుంటారు. అంటే దయ్యాలు పట్టినాయి అని చెప్పి మేకలు కోయడము, కోళ్ళు కోయడము, నిమ్మకాయలు కోయడము, కడుపు కోత.
అవన్నీ చేయడం మంచిదా? ఆకలి ఆకలి మాంసానికి ఆకలి. అది దయ్యం ఏం తినదా? దెయ్యం ఏం తినది. కోడిని తిప్పి, నల్ల కోడిని తిప్పి దాన్ని కోసి రక్తము ఏదో చేస్తారు కదా, పైన నుంచి తింపి పడేస్తారు. అది ఏం చేస్తుంది? వస్తుంది ఏదో కుక్క తీసుకెళ్తుంది, తింటది. ఎట్లా ఈ దయ్యాల మీద పడి చాలా మంది బతుకుతున్నారుగా, బోలెడు బిజినెస్ అవుతుంది. దయ్యాలు, మంత్రాలు, చేతబడులు, వీటి మీద కోట్ల బిజినెస్ తెలుసా? ఆన్లైన్లో కూడా ఉందా లేదా? నేను అందుకే అన్నా కదా గురూజీ, మూర్ఖులకు విలువ ఎక్కువ. మూర్ఖులకు విలువ ఎక్కువ. మరి మనలాంటి బుద్ధిమంతులు ఏం చేయాలి? వాళ్ళని ఆ మంచి మార్గంలోకి తీసుకురావాలి. తీసుకొస్తామా? వాళ్ళు మనల్ని లాక్కొని అటు తీసుకుపోతారా? వాళ్ళంతటా వాళ్ళు వచ్చినప్పుడు మనం మార్చడం. నీకు తెలియదురా, నువ్వు చూస్తుంటే నువ్వు నిజంగా నమ్మేవాడి. నేను కళ్ళతో చూశాను, నా కళ్ళతో చూశాను అని గట్టిగా చెప్తారు వాళ్ళు, తెలుసా? స్పష్టంగా నేను చూశాను రా, ఇట్లా నడుచుకుంటూ నా దగ్గరికే వచ్చింది. మరేవాడు ఎందుకు చావలేదు? నేను తప్పించుకున్నా, హనుమంతుని ఏదో జపం చేసుకున్నా, ఏదో చెప్తాడు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపించాను గురించి. ఎవరివి? దెయ్యమి. నువ్వు తీసావా? అంటే నాకు వాట్సాప్ గ్రూప్లలో వచ్చినాయి, చూపించా. ట్రిక్ ఫోటోగ్రఫీ, ఫోటోలు ఎన్నైనా తీయచ్చు. వాడి వెయ్యి అంతా మంచిగా టుక్కులు సున్నాను చేసింది. దయ్యం వేషం వేసుకొని భయపెట్టాడా? వాడిని కొట్టిరు కూడా. దెయ్యమే కొట్టిందని నమ్మించారు. కొట్టి దయ్యం కొట్టిందని నమ్మించారు. చూడండి, ఇంకా వాడు ఏం చేస్తాడు? దయ్యం పట్టింది అనేది కూడా అబద్ధం అన్నావు. మరి శాస్త్రీయమైన విద్య కావాలి దీనికి. కావాలి, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని వస్తేనే మనం చెప్పాలి. వాళ్ళ వెంబట మనం పడద్దు, వాళ్ళకి చిన్న చూపు అయిపోతుంది. చేయండి, రావండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినరు.